మందిరము దేవుని వస్త్రముతో కప్పబడి ఉంది. అంటే ఆ వస్త్రం ఏంటి? ఆయన ప్రభావమును వస్త్రము వలె ధరించాడు. దేవుని మందిరమే దేవుని ప్రభావం అనే వస్త్రముతో కప్పబడిపోయి ఉన్నది. అంటే టోటల్గా మందిరమంతా కూడా ఆయన ప్రభావం, ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం చూసిన రక్తస్రావం గల స్త్రీ స్వస్థపడింది. మీరు విశ్వసించగలిగితే, మీరు నమ్మగలిగితే, బైబిల్ 3 మాటల మీద 3 అక్షరాల మీద కట్టబడింది. ఒకటి నమ్మెను, 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 నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు, నమ్మండి. మీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది, నమ్మండి. మీరు క్రీస్తుతో కూడా మరణించారు, క్రీస్తుతో కూడా పునరుద్ధానులై తిరిగి లేచారు. ఇవన్నీ నమ్మాల్సిన విషయాలు. బైబిల్ 3 అక్షరాలు. నమ్మెను. నమ్మెను అన్న మాట నీ జీవితంలో లేనప్పుడు దేవుని యొద్ద నుండి ఇసుమంతా కూడా నువ్వేం పొందలేవు. మందిరము దేవుని వస్త్రముతో కప్పబడింది. ఆ వస్త్రం ఏంటి? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాడు. అంటే అనువనువున నువ్వు అనుభవిస్తే, నువ్వు తాకి చూడగలిగితే, నీ విశ్వసించగలిగితే, దేవుని నామ ఘనత కొరకు దేవునికి ప్రతిష్ఠించబడిన ఆయన నివాస స్థానమైన మందిరము ఆయన ప్రభావముతో నిండిపోయింది. ఏ రాతిలో ఎక్కడ చూసినా ప్రభావం. నువ్వు నమ్మాలి. మరొక మాట కీర్తనకారుడు అంటాడు, ఆయన వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడు. అంటే నీ అంధకార జీవితాన్ని తేజోవంతపు కాంతులమయం చేయగలిగినది ఆయన మందిరమును వస్త్రముతో నింపాడు కదా. ఆ వస్త్రం ఏంటి? ఒకటి ప్రభావం గలది, 2 కీర్తనకారుడు అంటాడు ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు అంటాడు. ఆ వెలుగు ఇప్పుడు మందిరము వస్త్రముతో ఆ వస్త్రం ఏంటి? వెలుగే. చీకటిలో అంధకారమయమైన బ్రతుకుతున్న నీ బ్రతుకుల్లో ఒక వెలుగును ఉద్భవింప చేయగలిగినది దేవుని మందిరం. ఆ మందిరమే వెలుగు అనే వస్త్రంతో నింపబడింది. ప్రభావము, దైవిక ప్రభావం అనే వస్త్రంతో కప్పబడిపోయింది. ఆ ప్రభావం నీ ఎడల అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. అంధకారమైన నీ బ్రతుకును వెలుగులతో నింపుతుంది. ఆ వెలుగు నీ మీద ఉదయించేటట్లు చేస్తుంది. చూడము, జనములను చీకటి కమ్ముతున్నది, ఆ వెలుగు యొద్దకు వచ్చిన నీ మీద ఆ వెలుగు ప్రకాశించుచున్నది. జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారు. కారణం ఏంటంటే అక్కడ వెలుగు. ఆ వెలుగును చూసిన రాజులు వస్తున్నారు. చెప్పరేంటండి? యెషయా గ్రంథం అదేగా చెప్పాడు. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది, నీ మీద ఆయన మహిమ, నీ వెలుగునకు రాజులు జనములు నీ వెలుగు. ఆ వెలుగుకి వస్తారు అంతే. ఆ వస్త్రం ఏంటంటే వెలుగు, ఆ వస్త్రం ఏంటంటే ప్రభావం. అది మందిరము మీద కప్పబడి ఉన్నది. హల్లెలూయా. అక్కడ నీ జీవితాన్ని, నీ స్థితిగతులను మార్చగలిగినది దేవుని. పారిపోతున్న యాకోబు జీవితంలో
దేవుని మహిమ ప్రకాశించింది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఎప్పుడు అన్నాడు? అది రాత్రి వేళ, ఆ రాత్రి నిషిద్ధ రాత్రి, ఆయన మార్గ మధ్యములోనే బ్రతుకొక్కిన రాత్రి, ఇక ముందుకు సాగలేననుకున్న రాత్రి, నా వల్ల కాదనుకున్న రాత్రి, ఇది ఆఖరి రాత్రి అనుకున్న ఆ అరణ్యములో వెలుగు ఉదయించింది. అదుగో అక్కడ అంటాడు, ఎక్కడైతే ఆ ప్రత్యక్షత వచ్చింది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. ఇది దేవుని మందిరమే. అంధకారమైన నా ప్రయాణంలో, నా మార్గ మధ్యములో అంధకారమైంది, కానీ నా బ్రతుకులో ఒక అరుణోదయ కాంతులను కులిపించింది దేవుని మందిరం. తన ప్రయాణంలో చీకటి అయిందండి, రాత్రి అయింది, కానీ తనకు ఆదరించింది ఆ మందిరం. అప్పుడు ఆ స్థలానికి పేరు పెడుతున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. అసలు మందిరము అన్న మొట్టమొదటి పదం వాడిన వారెవరు? యాకోబే. అక్కడ ఏం జరుగుతుంది? నా వైపు చూస్తూ దేవదూతల పరిచర్య జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? అమ్మ చెప్పిన మాట చెప్పండి. ఏ పరిచర్య? దేవదూతల పరిచర్య జరుగుతుంది. అదేదో వ్యాపార స్థలం కాదు, అది నువ్వు ఆడుకునే స్థలం కాదు, నీ పిల్లలను పండుగ పెట్టే స్థలం కాదు, నువ్వు కూర్చునే స్థలం కాదు, అది లేకపోతే అది నీ స్వయిష్టాలు నెరవేర్చుకునే చోటు కాదు, అది దేవుని మందిరం. ఆ మందిరంలో దూతల పరిచర్య జరుగుతుందండి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ దేవదూతలు అక్కడ పరిచర్య. ఎక్కేవారు ఎక్కుతున్నారు, దిగేవారు దిగుతున్నారు, అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఏంటి ఆ పరిచర్య? ఎబ్రీ పత్రిక 11:14 అంటాడు, రక్షణ అనుశ్వాసము పొందుపోవు వారికి, రక్షణ అనుశ్వాసము పొందబోవు వారికి పరిచర్య చేయుటకైన నియమించబడిన సేవకులైన ఆత్మలు కారా? చదవండి ఆ మాట ఒకసారి. ఎబ్రీ పత్రిక 1:14. ఎబ్రీ పత్రిక 1:14. హెబ్రీ పత్రిక 1:14. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై నియమించబడిన పంపబడిన సేవకులైన. నువ్వు అక్కడికి వస్తే అదిగో నీకు పరిచర్య చేయటానికి అక్కడ పంపబడిన సేవకులైన ఆత్మలు ఉన్నారు. సేవకుడు పనేంటో తెలుసా? బిల్డప్ వేసుకుంటాం కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఉదయం నిలబడ్డా సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉన్నా. నాకు చేయాల్సిన పని లేదండి, ఆర్డర్ అయ్యొచ్చు, 10 మందిని నియమించుకోవచ్చు. ఈ ఒక్కరోజు కాదు, నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకున్నా. మొన్న ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడి కూర్చొని ప్రజలు వెంట తిరుగుతూ పనిచేసుకున్నా. సేవకుడు ఎవడో రక్షణ అనుశ్వాసము పొందటానికి, రక్షణ అనే మాటకు హెబ్రీ పదములో షోజో అంటే అర్థం ఏంటి? దానికి అనేక అర్థాలు ఉన్నాయి. విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, పాప విమోచన, ఇవన్నీ రక్షణ అనే ఒక పదములో పొందుపరచబడ్డాయి. రక్షణ అనేది ఒక పొండ అయితే దానిలో అనేక తొనలున్నాయి. ఆ తొనల్లో ఒక త్వన రక్షణ స్వస్థత ఇస్తుంది, ఒక త్వన దైవిక స్వస్థత ఇస్తుంది, దైవిక సమృద్ధి ఇస్తుంది, అనేక ఆశీర్వాదాలు. రక్షణ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి మానవునికి దేవుడు అనుగ్రహించినవన్నీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో ఎన్ని దొరుకుతాయో అవన్నీ దేంట్లో ఉన్నాయి? రక్షణ అనే పదంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు ఇవ్వబడిన కృపంతా ఈ రక్షణ అనే పదములో ఉంది. దైవిక స్వస్థత కావచ్చు, పాప విమోచన కావచ్చు, విడుదల కావచ్చు, సమృద్ధి కావచ్చు, ఇదంతా రక్షణ అనే పదములో ఉందండి. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి వస్తాడు. ఈ రక్షణ, విడుదల, స్వస్థత
పాప విమోచన, చెడు వ్యసనాల మీద పోరాడి విజయం పొందాలని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తాడు. వారందరికీ పరిచర్య చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మల గారా. బిల్డప్ ఇస్తారా మీరు? బిల్డప్ నీకు అవసరమా? చెయ్యి, పరిచర్య చేయి, పాదాలొంగి పరిచర్య చేయి. నిన్ను అప్పగించేవాడు కాళ్ళు కూడా కడగరా. అది సేవకత్వం అంటే. పరిచర్య చేయటానికి దేవుని చేత పంపబడిన ఆత్మలు ఉన్నారు. ఇది నెరవేర్చడానికి అక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. కృంగిపోయి ఒకడు వస్తాడు, వేదనతో ఒకడు వస్తాడు, గాయాలతో ఒకడు వస్తాడు, ఇక నేను బ్రతకనని నిరాశ చెంది ఒకడు వస్తాడు. వారందరికీ పరిచర్య చేయటానికి వీళ్ళని పంపించాడండి దేవుడు. ఎక్కడో ఉండి ఇక్కడికి పంపించాడు. ఎందుకో తెలుసా? వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదించడానికి కాదు, పరిచర్య చేయటానికి. అంగీకరిస్తారా మీరు? అంగీకరిస్తారా? మిమ్మల్ని దేవుడు ఎందుకు పంపించాడు? పరిచర్య చేయటానికి. ఎవరికి? రక్షణ అనే శ్వాసాన్ని పొందటానికి. కృంగిపోయిన వాడిని లేవనెత్తాలి, ధైర్యము చిన్నవాడిని ధైర్యపరచాలి, బలహీనలను బలపరచాలి, జీవితం మీద ఆశ వదులుకున్న వాడిని బ్రతుకుతావు, కృప ఉంది నీకు. ఒక్క మాట చెప్పాలి, అయ్యా ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, నా కొరకు తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. నీతో కలిసి నేను ప్రార్థన చేస్తా.